హాయ్ హలో నమస్తే. మరొక వీడియోతో 100% యూజ్‌ఫుల్ అండ్ ఈజీ స్కోరింగ్ కంటెంట్‌తో మీ ముందుకొచ్చామండి. ఈరోజు టాపిక్ వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ. ఈ టాపిక్‌లో మనం రెన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ, అలాగే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ అగ్రీమెంట్ చూస్తాము. దాంతోపాటు మనకు రియో సమ్మిట్ అలాంటివి సమ్మిట్స్ చూస్తామండి. రియో 20, రియో ఎర్త్ సమ్మిట్ అలాంటివి. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైనటువంటి టాపిక్ ఏపీఏ స్టైల్ అండ్ ఎంఎల్ఏ స్టైల్, అవి కూడా చూస్తామండి మనము. వీడియోలోకి డైరెక్ట్గా వెళ్ళేద్దాం. ఫస్ట్ టాపిక్ రెన్యూవబుల్ ఎనర్జీ, పేపర్ 1లో భాగంగా కంటిన్యూయేషన్. రెన్యూవబుల్ ఎనర్జీ, దాన్ని ఇన్ఎగ్జాస్టిబుల్ ఎనర్జీ అని కూడా అంటారు. సింపుల్గా చెప్పాలంటే, తెలుగులో మాట్లాడాలంటే రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటిది? సింపుల్గా దాన్ని రీన్యూ చేయొచ్చు, ఉత్పాదించవచ్చు. దాన్ని పునరుత్పాదక శక్తి అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు సోలార్ ఎనర్జీ అండి. సోలార్ ఎనర్జీ ఈ రోజుల్లో చాలామంది మనకు ఉండే నివాసాల పైన సోలార్ ప్లేట్స్ పెట్టించుకుంటున్నారు కదా, దాని నుంచి మనకు ఎనర్జీ అంటే పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ విధంగా రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్. అదేవిధంగా నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ గురించి మాట్లాడతామండి. ఇక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రీన్ ఎనర్జీ అని చెప్పొచ్చు. దాన్ని ఆఫెన్ కాల్డ్ క్లీన్ ఆర్ గ్రీన్ ఎనర్జీ అని చెప్పొచ్చు. సోలార్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్ యూజింగ్ ఫోటోవాల్టిక్ సెల్స్ అని చెప్తారు. వాటిని పీవీ అని అంటారు. అలాగే మనకి ఇక్కడ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, బయోమాస్, జియోథర్మల్ ఎనర్జీ. సోలార్ సూర్యుడి నుంచి, విండ్ గాలి నుంచి, హైడ్రో వాటర్ నుంచి, బయోమాస్ ఆర్గానిక్ మెటీరియల్స్ నుంచి, ప్లాంట్స్ నుంచి అని చెప్పొచ్చు. జియో థర్మల్ హీట్ ఫ్రమ్ ద ఎర్త్ ఇంటీరియర్. చూద్దాం. సోలార్ కీ ఫీచర్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్ యూజింగ్ ఫోటోవాల్టిక్ సెల్స్ అండ్ యూజ్. మనకు ఇండియాస్ టార్గెట్ ఫర్ 2030 ఇది చాలా ఇంపార్టెంట్. 2030 వరకు 280 GW ఫ్రమ్ ద సోలార్ అలైన్. దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాక చూద్దాం. అలాగే విండ్ ఎనర్జీ ఫ్రమ్ ద మూవింగ్ ఎయిర్. ఇండియా ర్యాంక్స్ 4th గ్లోబలీ ఇన్ ద విండ్ పవర్. చూడాలి, అలా గ్లోబల్గా మనకు 4th ప్లేస్. హైడ్రో ఎనర్జీ ఫ్రమ్ ద ఫ్లోయింగ్ వాటర్, క్లాసిఫైడ్ ఇంటూ స్మాల్ హైడ్రో 25 మెగావోల్ట్స్ అండ్ లార్జ్ హైడ్రో. బయోమాస్ ఎనర్జీ ఫ్రమ్ ద ఆర్గానిక్ ఇంక్లూడ్స్ బయోగ్యాస్ అండ్ బయోఫ్యూయల్స్, ఎథనాల్, బయోడీజిల్ అని చెప్పొచ్చు. జియోథర్మల్ హీట్ ఫ్రమ్ ద ఎర్త్స్ ఇంటీరియర్, బెస్ట్ హార్నెస్ నియర్ హాట్ స్ప్రింగ్స్ ఆర్ వాల్కనోస్. నెక్స్ట్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ, దీన్ని పునరుద్ధరింపబడని అని చెప్పొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్ మూవీలో బంగారం ఒకసారి తీసిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ చాలా ఏళ్ళు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, వందల సంవత్సరాలు పట్టొచ్చు అనమాట. సహజంగా తిరిగి భర్తీ చేయబడని సహజ వనరులు అని చెప్తారు. ఎగ్జాంపుల్ బొగ్గు ఉండొచ్చు. మనం యూజువల్గా వాడే పెట్రోలియం నుంచి చాలా ముడి పదార్థాలు వస్తాయి, కానీ పెట్రోల్ వస్తుంది, అలాగే వ్యాజ్లైన్ వస్తుంది, గ్రీస్ వస్తుంది. అలా చాలా మటుకు వీటిని నాన్ రిన్యూవబుల్, పునరుద్ధరింపబడలేని, రిన్యూ చేయలేం. ఎగ్జాస్టిబుల్ అంటే తొందరగా అయిపోయేటివి అని. దీస్ ఆర్ ఫినిట్ రిసోర్సెస్ దట్ లైక్ మిలియన్స్ ఆఫ్ ద ఇయర్స్ టు ఫార్మ్ అండ్ ఈవెన్చువలీ రన్ అవుట్. సోర్సెస్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్. ఫాజిల్ ఫ్యూయల్స్, బెస్ట్ ఎగ్జాంపుల్ కోల్, బొగ్గు, ద మోస్ట్ అబండెంట్ బట్ మోస్ట్ పొల్యూటింగ్, ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ ద ఎలక్ట్రిసిటీ, థర్మల్ పవర్ అని చెప్పొచ్చు. రెండోది ఆయిల్, పెట్రోలియం, యూజ్డ్ మోస్ట్లీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ హీటింగ్, ఫ్యూయల్గా వాడతాం కదా, న్యాచురల్ గ్యాస్. అలాగే న్యూక్లియర్ ఎనర్జీ, యురేనియం, థోరియం, ఆ విధంగా. నెక్స్ట్ కంపారిజన్ ఎట్ గ్లాన్స్ చూసుకుంటే, ఫీచర్ రెన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇది ఇన్ఫినిట్, అనంతం. ఇది ఫినిట్, కొంచెం వరకే, లిమిటెడ్ అన్నట్టు. వెరీ లో టు జీరో ఎమిషన్స్. ఇక్కడ హై ఉంటుంది, మనకు కార్బన్ డైఆక్సైడ్, SO2, NO3 ఇవన్నీ గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్, లో టు మీడియం నాన్ రెన్యూవబుల్కి. ఇది ఇంటర్మీడియట్, డిపెండ్స్ ఆన్ ద వెదర్. ఇది హైలీ రిలయబుల్, బేస్ లోడ్ అనమాట. అలాగే ఇండియాస్ టార్గెట్స్, ఈ టార్గెట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని పంచామృత్ గోల్స్ ఇట్లా అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ అనౌన్స్డ్ అంబిషియస్ టార్గెట్స్ ఎట్ COP26. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మనకు జనరల్గా GSలో యూజ్ అవుతుంది, సెట్లో, నెట్లో ఫ్రీక్వెంట్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్. COP26 ఎక్కడ జరిగింది? గ్లాస్గో. దట్ హై ఫ్రీక్వెన్సీ టాపిక్స్ ఫర్ ద ఎగ్జామ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ 500 GW ఆఫ్ నాన్ ఫ్యూజల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీ బై 2030 వరకు. 2030 వరకు ఎంత నాన్ ఫ్యూజల్ ఎనర్జీ మనం కెపాసిటీ చేయాలనుకుంటున్నామంటే 500 GW అండి. ఇది నెంబర్ 1 బెట్. సెకండ్ వన్, బీటింగ్ 50% ఆఫ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఫర్. ఇవి డైరెక్ట్ మనకు వేరియస్ మెటీరియల్ నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. మీటింగ్ 50% ఆఫ్ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ బై 2030 వరకు 50% ఆఫ్ మనము వాటిని కట్అవుట్ రీచ్ కావాలి అన్నట్టు.
నెక్స్ట్ రెడ్యూసింగ్ ద టోటల్ ప్రొజెక్టెడ్ కార్బన్ emissions by 1 million tons by 2030, reducing carbon intensity the economy by 45% by 2030. ఆ విధంగా అచీవింగ్ టార్గెట్ ఆఫ్ నెట్ జీరో బై 2070. ఇక్కడ నెక్స్ట్ అలాగే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఐఎస్సి అంటాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ద పీపుల్. ఫస్ట్ వన్, లాంచ్ డేట్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ November 30, 2015. ప్లేస్ లాంచ్డ్ COP21 ప్యారిస్ క్లైమేట్ సమ్మిట్ అంటారు. ఫౌండర్స్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇండియా అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హాలండ్ ఫ్రాన్స్. ఈ ద్వైపాక్షిక ఒప్పందాలు అంటారు కదా, అలా ఇండియా అండ్ ఫ్రాన్స్ అనమాట. నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లొకేటెడ్ ఎట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, దాన్ని NISE నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అంటారు, నైస్, ఇన్ గురుగ్రామ్. అది ఎక్కడ ఉంది అంటే హర్యానాలో. ఈ విధంగా ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ టు హ్యావ్ ద హెడ్ క్వార్టర్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ మెంబర్షిప్ చూసుకుంటే మనకు రిచ్ కంట్రీస్ లైక్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఆఫెన్ కాల్ సూర్యపుత్రాస్ అంటారు. సూర్యపుత్రులు అంటే ఇక్కడ మనకు సూర్యుని వేడి ఎక్కువ ఉంటాను. సోలార్ ఎనర్జీ కావాలంటే ఫస్ట్ సోర్స్ ఎవరు? సన్, సూర్యుడు. కాబట్టి ఆ విధంగా అమెండ్మెంట్ 2020. అలాగే స్టేటస్ 2025 October 2025కు 124 సిగ్నేచరీ కంట్రీస్, 100 ఫుల్ మెంబర్స్. నెక్స్ట్ టువర్డ్స్ 1000. ఈ స్ట్రాటజీ ఇంపార్టెంట్ అండి మనకు. ISC ఆపరేట్స్ క్లియర్ 1000 టార్గెట్. ఆ టార్గెట్ ఏంది? బై 2030, 2030 వరకు. ఏంటిది అది చూద్దాం. 1000 gigawatts టోటల్ సోలార్ ఎనర్జీ కెపాసిటీ టు బి ఇన్స్టాల్డ్ గ్లోబలీ. వరల్డ్ వైడ్గా గ్లోబల్గా 1000 gigawatts వచ్చే సోలార్ ఎనర్జీ కెపాసిటీని ఇన్స్టాల్ చేయడం. నెక్స్ట్ 1000 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ టు మొబిలైజ్ సోలార్ ఎనర్జీ సొల్యూషన్. అంటే మనకు 2030 వరకు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1000 బిలియన్. ఎంత సోలార్ ఎనర్జీ కెపాసిటీ చేయాలి? 1000 gigawatts GW. థర్డ్ పాయింట్, 1000 మిలియన్ పీపుల్, అంటే వాళ్ళకి యాక్సెస్ టు క్లీన్ ఎనర్జీ. 1000 మిలియన్ పీపుల్, 1 million ఈక్వల్స్ టు 10 lakhs. 1000 మిలియన్, 1000 ఇంటూ 10 lakhs అలా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, 1000 మిలియన్ టన్స్ టోటల్ రిడక్షన్ ఇన్ ద CO2 కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనమాట. రిడక్షన్ అంటే తగ్గించడం. ఫోర్త్ ఆప్షన్, మేజర్ ఇనిషియేటివ్స్ అండ్ ప్రోగ్రామ్స్ చూద్దాం ఒకసారి. ఇది ఇంపార్టెంట్ అండి. ISC ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్లో OSOWOG అంటే ఏంది? వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్. ఇది ఒక విజన్ అన్నట్టు. నెక్స్ట్ STAR-C సోలార్ టెక్నాలజీ అప్లికేషన్ రిసోర్స్ సెంటర్. ISC సోలార్ ఫెలోషిప్, అలాగే సోలార్ స్టార్టర్షిప్. ఈ విధంగా మనకు సింపుల్గా చెప్పాలంటే హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్ ఇండియా, కరెంట్ లీడర్షిప్ ఇండియా అండ్ ఫ్రాన్స్. 8th అసెంబ్లీ 2025 హెల్డ్ ఇన్ న్యూ ఢిల్లీ, భారత్ మండపం. మిషన్ స్టేట్మెంట్ ఇన్ లెట్ us టుగెదర్ మేక్ సన్ బ్రైటర్. నెక్స్ట్ అలాగే మనకు ఎర్లీ మైల్ స్టోన్స్, ఇక్కడ మేజర్ ఎన్విరాన్మెంటల్ ప్రోటోకాల్స్ అని చెప్పొచ్చు టిల్ 2025. ద ఎర్లీ మైల్ స్టోన్స్, స్టాక్హోమ్ కాన్ఫరెన్స్, ఇది ఎర్త్ సమ్మిట్ సంబంధించింది, ఎన్విరాన్మెంటల్ సంబంధించినటువంటి ప్రోటోకాల్స్. దీంట్లో స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అనేది 1972లో ఫస్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. అలా ఇట్ లెడ్ టు ద క్రియేషన్ ఆఫ్ UNEP. అంటే ఏంటిది? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. అలా అండ్ ఎస్టాబ్లిష్డ్ June 5th. దాన్ని వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అని చెప్పుకోవచ్చు. వియన్నా కన్వెన్షన్ ఫస్ట్ 1972, తర్వాత 1985 ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్. అది ఎప్పుడు? 1985 వియన్నా కన్వెన్షన్. దాని తర్వాత టార్గెట్స్ బట్ లీడ్ టు ద మాంట్రియల్ ప్రోటోకాల్. అంటే సక్సెస్ఫుల్ కాలేదు, తర్వాత మాంట్రియల్ ప్రోటోకాల్ వచ్చిందని చెప్పొచ్చు. అట్మాస్ఫియర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఓజోన్, మాంట్రియల్ ప్రోటోకాల్ ఎప్పుడు వచ్చింది? 1987, ఎఫెక్టివ్ 1989 నుంచి. గోల్ ఏంది? ఫేజింగ్ అవుట్ ODS అంటారు, ఓజోన్ డిప్లేటింగ్ సబ్స్టెన్స్ని తగ్గించడం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ CFCs, కార్బన్ ఫ్లోరో కార్బన్స్ అలా విధంగా. నెక్స్ట్ కైగాలి అమెండ్మెంట్ 2016, ఇది కూడా సేమ్ HFCస్ని టర్మినేట్ చేయడం. నెక్స్ట్ రియో ఎర్త్ సమ్మిట్, రియో ఫ్యామిలీ అంటారు. 1992లో ఎర్త్ సమ్మిట్ జరిగింది. తర్వాత రియో ఎర్త్ సమ్మిట్ ప్రొడ్యూస్ 3 మేజర్ కన్వెన్షన్స్. వీటిని రియో సిస్టర్స్ అని కూడా అంటారు. అవేంటివి అంటే UNFCCC టు కంబైన్ క్లైమేట్ చేంజ్, సెకండ్ వన్ CBD అంటారు, అంటే కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ టు ప్రొటెక్ట్ స్పీసీస్ నేచర్. థర్డ్ వన్ UNCCD అంటే టు కాంబాట్ డిజర్టిఫికేషన్, ఎడారి అంటాం కదా, ఆ విధంగా. క్యోటో ప్రోటోకాల్స్ అండర్ రియో సిస్టర్స్ ఏంటివంటే 1997, ఎఫెక్టివ్ ఫ్రమ్ 2005. అండర్ UNFCCC గోల్ లీగల్లీ బైండింగ్ టార్గెట్స్ ఫర్ డెవలప్డ్ కంట్రీస్ టు రెడ్యూస్ 6 గ్రీన్ హౌస్ గ్యాసెస్. అలా కీవర్డ్స్ కార్బన్ క్రెడిట్, క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం, ఆ విధంగా. నెక్స్ట్ కార్టిజినా ప్రోటోకాల్ 2000 అండర్ CBD ఫోకస్ ఆన్ బయోసేఫ్టీ లివింగ్ మోడిఫైడ్ ఆర్గాన్. నెక్స్ట్ నాగోయా ప్రోటోకాల్ 2010 ఫోకస్ ఆన్ ద యాక్సెస్ అండ్ బెనిఫిటింగ్ షేరింగ్ ABS ఆఫ్ జెనెటిక్ రిసోర్సెస్. అలాగే
ఫోర్త్ వన్ మోడర్న్ క్లైమేట్ అగ్రిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? ప్యారిస్ అగ్రిమెంట్ 2015 రీప్లేస్ క్యోటో ప్రోటోకాల్. మనకు గోల్ వచ్చేసి లిమిట్ చాలా ఇంపార్టెంట్ అండి. గోల్ లిమిట్ గ్లోబల్ వార్మింగ్ టు వెల్ బిలో 2 degrees Celsius, ప్రిఫరబుల్లీ 1.5 degrees Celsius కంపేర్ టు ద ప్రీ ఇండస్ట్రీ లెవెల్స్. నెక్స్ట్ నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. అలాగే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ 2015 లాంచ్డ్ బై ఇండియా అండ్ ఫ్రాన్స్ టు ప్రమోట్ సోలార్ ఎనర్జీ. వేస్ట్ కెమికల్ వచ్చి మనకి రామ్సర్ కన్వెన్షన్స్ 1971లో, రోటర్డామ్ కన్వెన్షన్ 1998లో, స్టాక్హోమ్ కన్వెన్షన్ 2001లో, మినమాటా కన్వెన్షన్ ఇది ఇంపార్టెంట్ అండి. మినమాటా కన్వెన్షన్ ఫర్ 2013 ఫోకస్ ఆన్ ది ప్రొటెక్టింగ్ హ్యూమన్ హెల్త్. మెర్క్యూరీ నుంచి మినమాటా డిసీజ్ మెర్క్యూరీ అంటాం కదా, అలా రీసెంట్ డెవలప్మెంట్స్ ఇలా కొన్ని ఉన్నాయండి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి మాంట్రియల్ ప్రోటోకాల్, ఓజోన్, క్యోటో ప్రోటోకాల్, క్లైమేట్ చేంజ్, కార్టిజినా, నాగోయా బయోడైవర్సిటీ, రామ్సర్ వెట్లాండ్స్, మినమాటా, మెర్క్యూరీ. అలాగే ఇక్కడ మనకు రిఫరెన్స్ వస్తే మనకు ఏపీఏ స్టైల్, ఎంఎల్ఏ స్టైల్ అంటాం కదా. ఏపీఏ స్టైల్ అంటే అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్. కీరుల్ ఫోకస్ ఆన్ ద ఆథర్ అండ్ డేట్. ఆథర్ డేట్ ఏపీఏ అంటే ఫస్ట్ ఆథర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏ ఫర్ ఆథర్. నెక్స్ట్ ఆథర్లో ఫుల్ ఫామ్. నెక్స్ట్ డేట్ పబ్లికేషన్ ఇన్ టెక్స్ట్ సైటేషన్, ఆథర్, ఇయర్, పబ్లికేషన్ ఇయర్ అన్నట్టు. ఎగ్జాంపుల్ శర్మ 2023. రిఫరెన్స్ లిస్ట్ ఎలా ఉంటుంది? ఎట్ ద ఎండ్ ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది. ఆథర్ కామా ఇక్కడ మనకు ఆథర్ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ అన్నట్టు. ఫస్ట్ నేమ్ అంటే సర్ నేమ్ లెక్క. ఆథర్ కామా లాస్ట్ నేమ్ పేరు, సర్ నేమ్ ఫుల్ స్టాప్, ఇయర్, టైటిల్ ఆఫ్ ద బుక్, పబ్లిషర్. ఎగ్జాంపుల్ స్మిత్ జే. అంటే ఇక్కడ సింపుల్ ఏ విధంగా గుర్తుపట్టవచ్చు ఏపీఏ స్టైల్ని అంటే స్మిత్ అని ఉంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక విలియం షేక్స్పియర్ తీసుకున్నాం అనుకోండి, షేక్స్పియర్ కామా డబ్ల్యూ అని రాస్తారండి, అంతేగాని విలియం షేక్స్పియర్ అని రాయారు ఏపీఏ స్టైల్లో ఫస్ట్ ఆథర్, అది కూడా మనకు సర్నేమ్ ఫుల్గా రాయారు, జస్ట్ సర్నేమ్ బదులు ఆ లెటర్ ఫస్ట్ లెటర్ పెడతారు. ఇప్పుడు విలియం షేక్స్పియర్ అంటే షేక్స్పియర్ కామా డబ్ల్యూ అని మాత్రమే రాస్తారు. సింపుల్గా గుర్తుపట్టవచ్చు ఏపీఏ స్టైల్. మనకు ఇవి అడుగుతూ ఉంటాడు కాబట్టి. ఏపీఏ స్టైల్లో మనకు సింపుల్గా చెప్పాలంటే ఏపీఏ స్టైల్లో ఎలా గుర్తుండాలి? ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి. విలియం షేక్స్పియర్ అంటే మనం ఏం రాస్తాము? విలియం కామా షేక్స్పియర్ని ఎస్ ఫుల్ స్టాప్ రాస్తాం. నెక్స్ట్ ఏదో ఒక వర్క్ తీసుకున్నాను అనుకోండి, మనకు జూలియస్ సీజర్ అనే వర్క్, జూలియస్ సీజర్ ఫుల్ స్టాప్, రీసెర్చ్ మెథడాలజీ ఫర్ బిగినర్స్. ఆ విధంగా ఏపీ స్టైల్ సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా ఆథర్ ఉంటుంది, అది కూడా ఫస్ట్ మనకు సర్నేమ్ నేమ్ సెకండ్ నేమ్ అంటే సర్నేమ్ లాస్ట్ నేమ్ అన్నట్టు. లాస్ట్ నేమ్ ఫస్ట్ వస్తుంది, సర్నేమ్ ఫుల్గా ఉండకుండా జస్ట్ ఫస్ట్ లెటర్ సర్నేమ్. విలియం షేక్స్పియర్లో షేక్స్పియర్ కామా విలియం డబ్ల్యూ అని మాత్రమే రాస్తాం, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎంఎల్ఏ స్టైల్. ఇక్కడ ఏపీఏ స్టైల్ 7th ఎడిషన్ అండి, ఎంఎల్ఏ స్టైల్ 9th ఎడిషన్. అది గుర్తుపెట్టుకోవాలి, ఎంఎల్ఏ 9th ఎడిషన్. ఫుల్ ఫామ్ మోడర్న్ లాంగ్వేజ్ అసోసియేషన్. ఇక్కడ మనకు ఏపీఏ స్టైల్ దేనికి వాడతామండి? హ్యుమానిటీస్కి వాడతామా లేక సైన్సెస్కి వాడతామా చూసుకోవాలి. ఎంఎల్ఏ స్టైల్ 9th ఎడిషన్, ఫుల్ ఫామ్ మోడర్న్ లాంగ్వేజ్ అసోసియేషన్, ఫోకస్ ఆన్ ద ఆథర్ అండ్ పేజ్ నెంబర్. ఈ విధంగా ఇది ఫస్ట్ ఇంటెక్స్ సైటేషన్ చూడండి, శర్మ 45, నో కామా ఆర్పి యూజ్డ్. వర్క్ సైటెడ్, ఫార్మ్ ఆథరు, టైటిల్ ఆఫ్ ద బుక్, ఫస్ట్ ఆథరు, టైటిల్ ఆఫ్ ద బుక్, పబ్లిషర్ ఇయర్. ఆ విధంగా. ఎగ్జాంపుల్ స్మిత్, ఇక్కడ ఫుల్ నేమ్ రాస్తామండి, షేక్స్పియర్ విలియం అని రాస్తాం, షేక్స్పియర్ కామా విలియం, తర్వాత మనకు డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇయర్ అలా రాస్తాం. కీ డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఏపీఏని ఇంతకుముందు చెప్పాను కదండి, ఏపీఏని ఎందుకు వాడతారు? ఏపీఏ అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్కి వాడతారు. ఎంఎల్ఏ మోడర్న్ లాంగ్వేజ్ అసోసియేషన్ హ్యుమానిటీస్కి వాడతారు. వెన్ వాజ్ ఇట్ రిటర్న్, డేట్, హూ వ్రోట్ ఇట్ అండ్ వేర్, పేజ్ అనమాట. సర్నేమ్ రాస్తాము అంటే సర్నేమ్, సెకండ్ నేమ్ రాస్తాము, సర్నేమ్ మాత్రం ఇనిషియల్ మాత్రమే రాస్తాము. ఇక్కడ ఫుల్ నేమ్ రాస్తామండి. ఏపీఏలో ఆఫ్టర్ ఆథర్స్ నేమ్ ఇన్ బ్రాకెట్లో రాస్తాము. ఇక్కడ ఎంఎల్ఏలో మాత్రం ఎట్ ద వెరీ ఎండ్ ఆఫ్ ద సైటేషన్ రాస్తాం. అలాగే ఏపీఏలో సెంటెన్స్ కేసు ఓన్లీ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రాస్తాం. ఇక్కడ టైటిల్ కేస్ ఆల్ మెయిన్ వర్డ్స్ క్యాపిటల్ లెటర్లో రాస్తాం. ఇక్కడ ఆథర్ ఇయర్ రాస్తాం, ఇక్కడ ఆథర్ పేజ్ మాత్రమే రాస్తాం. ఇయర్ ఎక్కడ ఉంటుంది? ఏపీఏలో ఉంటుంది, ఆథర్ పేజ్ ఇక్కడ. ఆ విధంగా స్టైల్స్ టు నో ఏపీఏ. నెక్స్ట్ చికాగో స్టైల్ అని చెప్పేసి, వాంకోవర్ స్టైల్ అని, హార్వర్డ్ స్టైల్ అని అలా ఉంటుంది, చూసుకోవాలి. ఈ విధంగా మేజర్గా అయితే మనకు ఎంఎల్ఏ స్టైలు, అలాగే ఏపీఏ స్టైల్ 7th ఎడిషన్, ఎంఎల్ఏ స్టైల్ 9th ఎడిషన్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? ఏపీఏ స్టైల్ ఏమో సోషల్ సైన్సెస్కి, ఎంఎల్ఏ స్టైల్ ఏమో మనకు హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్కు చూసుకోవాలి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో కలుద్దాం.